పాకిస్తాన్ అనేది ఒక దేశం కాదు, అదొక తీవ్రవాద సంస్థ. పలు తీవ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తుంది. దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద చర్యలకన్నిటికీ అదే కారణం. ఇదే విషయాన్ని భారతదేశం ప్రపంచమంతా గుర్తు చేయదలుచుకుంది. దౌత్య యుద్ధం ప్రారంభిస్తుంది. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరుని, దాన్ని మన దేశం మీదకి ఎగదోస్తున్న తార్కాణాలు ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లేందుకు కేంద్రం సమాయత్తమవుతుంది. పాల్గాం ఘాతకాన్ని ముక్తకంఠంతో ఖండించి పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడులను ఆహ్వానించిన విపక్షాలతో కలిపి అఖిలపక్ష బృందాలుగా ఎంపీలు బాధ్యతలో పాలు పంచుకోబోతున్నారు. ఆయా దేశాల కూటములు కేంద్రం ఎంపిక చేసి పాక్ నిజ రూపాన్ని వాటి ఎదుట ఎలా ఆవిష్కరించాలో ముందుగానే ఎంపీలకు వివరించబోతోంది. మొత్తం 8 గ్రూపులు 10 రోజుల వ్యవధిలో 5 దేశాలకు వెళ్తాయి. వీళ్ళు ఈ నెల 22, 23 తేదీల్లో బయలుదేరి జూన్ మొదటి వారం తిరిగి వచ్చే అవకాశం ఉంది. బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్, డీఎంకే, ఎన్సీపీ, ఎస్పీ, జేడీయూ, బిజేదా, సిపిఎం తదితర పార్టీల ఎంపీలు బృందాలు పాల్పంచుకుంటారు. ఈ పార్టీలకు చెందిన అనురాగ్ ఠాకూర్, అపరాజిత సారంగి, సల్మాన్ ఖుర్షీద్, అమర్ సింగ్, సుదీప్ బందోపాధ్యాయ, సస్మి